హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మందాల. నిజంగానండి, వైసీపీ రాజకీయంగా వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఎవరికి ఓవర్ కూడా అందకుండా జరుగుతున్నాయి. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో కానించి, అలాగే తెస్తున్నటువంటి పథకాలు కానించి, జరుగుతున్న రాజకీయ ఏదైతే ఉన్నాయో సమీకరణాలు అవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే అంతుపట్టని విషయంగా మారింది. అదేదో బేతాళుడి కథల్లాగా రోజుకో రకంగా, రోజుకో రంగు పులుముకుంటూ రోజుకో రకంగా కథలు మారుతున్నాయి. నేను ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నాను, వైసీపీ ఓడిపోబోయే 4 ఎంపీలను ఎందుకన్నానంటే వేరే ఏం లేదండి. అసలు 4 ఎంపీ సెగ్మెంట్లు చాలా ఎలా అంటే చాలా కన్ఫ్యూజ్గా గెలిచినాయి. చాలా కన్ఫ్యూజ్ అయితే దాంట్లో దాగుంది. అసలు ఎవరు ఏ టికెట్ ఇచ్చారో వాళ్ళు ఎంతవరకు ఉంచుతారో మళ్ళీ మారుస్తారా ఏంటి ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని 4 ఎంపీ సెగ్మెంట్లు అయితే ఉన్నాయి. కాబట్టి 4 ఎంపీ సెగ్మెంట్ల గురించి నేను మాట్లాడబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక. ఎలాంటి వీడియోలు మీ ముందుకు రాబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఒంగోలు ఎంపీ సెగ్మెంట్ గురించి ఎంతమంది మాట్లాడతారా బాబు ఈ ఒంగోలు గురించి అని మీరు అనుకోవచ్చు. నిజంగా ఈ ఒంగోలు ఎలా అయింది, ఒంగోలు పరిస్థితి ఎలా ఉందంటే వైసీపీకి పెద్ద తలనొప్పిగా తయారైందండి ఈ ఒంగోలు సెగ్మెంట్. కాబట్టి ఒంగోలులో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు మాగుంట గురించి, బాలినేని గురించి అసలు ఎందుకు తిప్పలు పడుతున్నారంటే వైసీపీ వాళ్ళు తిప్పలు పడుతున్నారన్నమాట. కాబట్టి మాగుంటను కాదని చెవిరెడ్డి భాస్కర్ రావుకి ఇచ్చినా సరే నాకు అభ్యంతరం లేదని రీసెంట్గా బాలినేని కూడా యాక్సెప్ట్ చేయటం. అసలు ఇప్పుడు దాకా ససేమిరా కుదరదు. అసలు ఎట్టే పరిస్థితుల్లో మాగుంట చూస్తే మొత్తం నేను అసలు విత్డ్రా చేసుకున్నాను కానీ రాజీనామా చేస్తాను అన్న బాలినేనికి కరెక్ట్ మొత్తానికి ఏం జరిగిందో, ఎలా కౌన్సిలింగ్ ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి ఎవరికి ఇచ్చుకునే బాబు నాకెందుకు వచ్చింది అనుకోడు అనే పరిస్థితికి వచ్చాడు ఈ బాలినేని గారు. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చినా నాకేం ప్రాబ్లం లేదు అనేది కనుక చెప్పడం జరిగింది. కాబట్టి ఒంగోలు ఏమని తిరుగుతుంది అనేది 5వ లిస్టులో కూడా ఎనర్స్ చేయకపోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. సో ఒంగోలు తర్వాత నరసరావుపేట వాళ్ళకి ఇస్తారో వీళ్ళకి ఇస్తారో ఎవరికి ఇస్తారో అర్థం కాకుండా అసలు అభ్యర్థి లేకని పరిస్థితుల్లో ఉంటే కనుక మొత్తానికి అల్టిమేట్గా ఎలాగైతేనండి అనుకున్నాం కదా. మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా అనిల్ కుమార్ యాదవ్కి ఇస్తారని చెప్పేసి. మనం చెప్పినట్టుగానే మనం అన్నట్టుగానే అనిల్ కుమార్ యాదవ్ గారికి అయితే ఇచ్చడం జరిగింది. ఎందుకని అన్నట్టు కనుక అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చినా సరే అక్కడ సొంత పార్టీలోనే గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి. సో ఈ గ్రూప్ రాజకీయాలు మూకముడిగా ఒకటై అనిల్ కుమార్ యాదవ్కి పెద్ద దెబ్బ తగులుతుందా, వైసీపీ ఎంపీ సెగ్మెంట్ ఏమైనా సరే లాస్ అవుతాడా అక్కడి నుంచి అనేది నా అభిప్రాయం. చూడాలి ఏం జరుగుతుందో. అసలు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈ ఎంపీ సెగ్మెంట్ ఎంపీ టికెట్ ఇవ్వడం ఇది కన్ఫర్మ్ గా ఉంటుందా, మళ్ళీ మార్చే ప్రయత్నాలు ఏం జరుగుతాయా ఎవరికి అర్థం కాని పరిస్థితి. తర్వాత ఒంగోలు నరసరావుపేట చెప్పారు. గుంటూరు ఇప్పటికీ అభ్యర్థి ఫిక్స్ అవ్వలేదు అని అయితే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఎవరికి ఇచ్చినా ఏమి ఇచ్చినా ఒకవేళ ఇచ్చున్నా సరే ఏం జరుగుతుంది అంటే కనుక గుంటూరులో ఉండేటటువంటి రాజకీయం ఇంకెక్కడా లేదని నేను చెప్తాను. కాబట్టి ఎంపీ సెగ్మెంట్ కోసం నానా రకాల యాగి అయితే కనుక చాలా మంది చేశారు, చాలా మంది చాలా ఎలాగైతేనండి ఇచ్చిన అభ్యర్థి కూడా మార్చే పరిస్థితులకు వచ్చింది గుంటూరు ఎంపీ సీట్. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇవి మామూలుగా లేవు. అలాగే మచిలీపట్నం 2019 వల్లభనేని బాలశౌరి గారు గెలిచినప్పటికీ 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. ఆయనకే సీట్ ఇవ్వట్లేదు ఇక్కడ ప్రస్తుతానికి. కాబట్టి ఆయన అనుకున్న విషయంలో మళ్ళీ సిట్టింగ్లకి ఇస్తారేమో అని అన్నట్టుగా పరిస్థితులు దాపరించినాయి అన్నమాట అక్కడ. కాబట్టి వైసీపీ అభ్యర్థిగా అసలు ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏంటి ఈ మచిలీపట్నం టికెట్ని ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతేనండి మొత్తానికి ఎలాగైనా కానీ ఈ సీట్లు చాలా రిస్క్లో ఏడ్చినాయి అని అయితే నేను చెప్తానండి. ఎందుకంటే 4 ఎంపీ సెగ్మెంట్లు కూడా చాలా దారుణంగా అయితే ఉన్నాయి. అక్కడ గ్రూప్ రాజకీయాలు ఒకటి సొంత పార్టీలోనే ఒకరికొకరు పడవపోవడం, తర్వాత సొంత పార్టీలోనే గ్రూప్ రాజకీయాలు ఎక్కువ కావడం, ప్రత్యర్థి మాట వేరు, ప్రత్యర్థి మాట పక్కన పెట్టండి అసలు. కాబట్టి ఇలా ఉన్న ఈ 4 కూడా చాలా కష్టమవుతుంది నెగ్గడానికి అని నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం. అందుగురించే నేను ఈ 4 సెగ్మెంట్ల గురించి అయితే చెప్పదలుచుకున్నాను. కాబట్టి వీటిలో ఒకటి కాదు, నేను ఇలా చెప్పకపోతే బోల్డ్ ఉన్న ఇట్లో ఏంటంటే ఏమన్నా వీటిని చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి రాజకీయంగా ఎంత రిస్క్లో ఉన్న ఈ 4 సెగ్మెంట్లు ఏమవుతాయని చాలా మంది నియోజకవర్గంలో ప్రజలకు అర్థం కావట్లేదండి నిజంగాను. ఇప్పుడు నరసరావుపేట చూసుకున్నా సరే అలాగే ఉంది. నరసరావుపేటలో వాళ్ళకే పడిన పరిస్థితి అన్న మాట నేనంటాం కాదు, నరసరావుపేట నియోజకవర్గం ప్రజలు అడిగితే చెప్తారు అన్నమాట. కాబట్టి ఒంగోలు కూడా అంతే సేమ్. ఒంగోలు ఇంకా డిసైడ్ చేయలేదు ఇంకా వైసీపీ గవర్నమెంట్. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఏదైనా సరే మొత్తానికి ఈ 4 సెగ్మెంట్లో కూడా చాలా ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది వైసీపీ. తేడాతో 4 పోతాయి, దాంట్లో డౌటే లేదు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఎలాంటి నియోజకవర్గాలు, ఎలాంటి ఎంపీ సెగ్మెంట్లు, ఇంకేమైనా రిస్క్లో ఉన్న ఎంపీ సెగ్మెంట్లు మీకు అనిపిస్తే కనుక మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకున్నానండి. కాబట్టి ఈ ఎంపీల్లో ఎవరైతే నెగ్గుతారో ఎవరు నెగ్గరు, ఇంకా ఇటువంటి ఎంపీ సెగ్మెంట్లు ఏమైతే ఉన్నాయో మీరు మీ అమూల్యమైనటువంటి మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో.
చూస్తున్న మీరు అందరూ కూడా నేను అన్నమాట వాస్తవం అనిపిస్తే కనుక ఈ 4 రిస్కులో ఉన్నాయనుకుంటే కనుక నాతో పాటు మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోతుంది. థ్యాంక్ యూ.